ನಮಸ್ಕಾರ. ಸಿಬಿಎಸ್ ವಾರ್ತೆಗಳಿಗೆ ಸ್ವಾಗತ. ವಾರ್ತೆಗಳ ವಿವರ. ಯಾದಗಿರಿ ಜಿಲ್ಲೆ ಸುರಪುರ ತಾಲೂಕಿನ ಶ್ರೀ ಸೀತಾರಾಮ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಶ್ರೀ ರಾಮನಗರ ಕವಿಡಿ ಮಟ್ಟಿ ಕ್ಯಾಂಪುನಲ್ಲಿ ಶ್ರೀ ಅಪ್ಪರ್ ಕೃಷ್ಣ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕಮ್ಮವಾರಿ ಕಾರ್ತಿಕ ಮಾಸದ ವನಭೋಜನ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಅತಿಥಿಯಾಗಿ ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ಬೆಂಗಳೂರು ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀಗಾರಪಾಟಿ ರಾಮಕೃಷ್ಣ ಮತ್ತು ಕಮಬಾರಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಪಿ ರಾಮ್ ಮೋಹನ್ ರಾವ್, ಎನ್ ವಾಸುದೇವರಾವ್, ರಾಘವೇಂದ್ರ ರಾವ್, ತಿರುಪತಯ್ಯರವರಗಳು ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಉದ್ಘಾಟಿಸಲಾಯಿತು. ಕಾರ್ತಿಕ ಮಾಸದ ವನಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮದ ಅಂಗವಾಗಿ ಶ್ರೀ ಸೀತಾರಾಮ ಕಲ್ಯಾಣ ಮಂಟಪದಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆಯಿಂದಲೇ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗೆ ಪುಷ್ಪಾರ್ಚನೆ, ಕುಂಕುಮಾರ್ಚನೆ, ಅಷ್ಟೋತ್ತರ ಪಾರಾಯಣ ವ್ರತ, ಗೋಪೂಜಾ, ತುಳಸಿ ಪೂಜಾ, ಉಸಿರಿ ಗಿಡ ಪೂಜೆಗಳು ಮುಂತಾದ ಸಭಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಶ್ರದ್ಧಾಭಕ್ತಿಯಿಂದ ಜರುಗಿದವು. ಸುತ್ತಮುತ್ತಲಿನ ದೇಶ ವಿದೇಶಗಳಿಂದ ಸಾವಿರಾರು ಭಕ್ತರು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದರು. ಬಂದಂತ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಕಾರ್ತಿಕ ಮಾಸ ವನಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಲಾಯಿತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಂಡಿ ಸತ್ಯನಾರಾಯಣ, ಟಿ ಕೃಷ್ಣ, ಎಸ್ ಮೋಹನ್, ಟಿ ಜಗದೀಶ್, ಕೆ ಸತೀಶ್, ಎಂ ರಾಮಕೃಷ್ಣ, ಇ ಬಾಬಿ, ಪಾಂಡುರಂಗ, ಕೋಡೆ ಬಾಬುರಾವ್, ಶೇಷಗಿರಿ ರಾವ್, ಕಮ್ಮ ಸಮಾಜದ ಗುರುಗಳು, ಬಳ್ಳಾರಿ ಹಾಗೂ ಎಲ್ಲಾ ಮಹಿಳೆಯರು, ಯುವಕರು, ಪ್ರಮುಖಂಡರುಗಳು ಪಾಲ್ಗೊಂಡಿದ್ದರು. ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣುನಿ ಸೇವಕುರಾರಮ್ಮ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము, నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట, తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. శుభమైన కొలిచే దైవం ఈ దైవం. ఓం రాజాధిరాజాయ దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కళదామా, స్వామికి మదిలోనే కోవెల కళదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ, 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ.
మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా 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 నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవ్వరి అంతర్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అమృతం బ్రహ్మోద్భవస్య వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ మక్కారాయ మక్కల వికరణాయ నమో బలప్రబదనాయ నమ సర్వభూతనాయ నమో మనోన్మనాయ నమ సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే దుర్గరూపేభ్యః పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపదయే అంబికాపదయే ఉమాపదయే వశపదయే నమో నమః ఏతం విష్ణవే తరుణ్నిర్భవతి యస్యో వై విష్ణుః ఏవాన్ తతః ప్రతిష్ఠతి స్తోత్రం జ్యోతి విద్మహే స్వాహా యజ్ఞాయ స్వాహా హాయే స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణుః ప్రచోదయాత్ యో వేదానో సర్వప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః ప్రకటలీలస్య యః పరస్స ఆ మంత్రపుష్పాన్ని మండపం మీద వేసి నమస్కారం చేసుకోండి. కార్యక్రమం అయిపోయింది. ఇందా ప్రదక్షిణ శాస్త్రాంగం రెండు ఇందాక అయిపోయినాయండి. మళ్ళీ అవసరం కూర్చోండి. ఏమండి గారు అక్కడ కొద్దిగా ఎలా వస్తారు ఆ మూల వచ్చేయండి మా రండి రామకృష్ణ గారు అన్ని చేసి అడుగుతూ ఉంటారు ఆయన కావాలన్నా తీసుకొని సర్వం పరమేశ్వర అర్పణం అస్తు అక్కడ పూజ చేసే కళ్ళ కట్టుకొని మగవాళ్ళు వేసుకొని ఆడవాళ్ళు కూడా రక్షితం వేయండి. ఒక పువ్వు పండవాడి ఆడవాళ్ళకు పువ్వు ఇవ్వండి. అయిందండి. రెండు నక్షత్రాలు మళ్ళా ప్రతి మీద వేయాలి, మనకు మీద వేయాలి. శాస్త్ర ప్రమాణం అక్కడ ఇవాళ మనకి ప్రధానంగా కార్తీక మాస సందర్భంగా వనభోజనాలు కదా, వనభోజనాల దగ్గర ఉసిరి చెట్టు పూజ ఉంటుంది. అందరూ రావచ్చు, దంపతులు అందరూ కూడా వచ్చి పూజలో పాల్గొనవచ్చు, లేదా ఎవరైనా ఒకరు రావచ్చు. అది మీ అనుకూలత అండి. ఎవరు రారంటే మేము బ్రాహ్మణం చేసేస్తాం. వస్తారా? అందరూ వెళదామా? తీసుకోండి పూజా ద్రవ్యాలు, అచ్చే పాత్రలు తీసుకోండి. పసుపు జన్మ ధరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట
శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శుభమైన కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి
కొమ్మని తెచ్చి పెట్టుకొని తులసి చెట్టు పక్కన పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ కూడా వాళ్ళ సిటీల్లో ఇల్లు 30-40 ఉంటాయి. చెట్టు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి కొమ్మడికి తెచ్చుకొని ఈ యొక్క పూజలు చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే చెట్టే ఉండాల్సినటువంటి విషయమే లేదు. ఆ కొమ్మని తెచ్చి పెట్టుకున్నప్పటికీ కూడా అంతటి ఫలితాన్నే కలుగుతుందని చెప్పి మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా మనం చెయ్యాలి. ప్రధానంగా ఇక్కడ విషయం ఏంటంటే మన హిందువులు తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే మనం చేయటం కాదు, మన పిల్లల చేత చేయించాలి. ప్రధానంగా సాంప్రదాయం వాళ్ళు అందిపుచ్చుకోవాలి. మన పెద్దల దగ్గర నుంచి మనం నేర్చుకొని చేస్తున్నాం. ఇప్పుడు మన తాతలు వచ్చారు ఇక్కడికి, తండ్రులకు అప్పచెప్పారు, మనకు అప్పచెప్పారు వాళ్ళు. మనం మన పిల్లలకు వాడిని దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మన సాంప్రదాయం తెలుస్తుంది, చెట్టు యొక్క విశిష్టత తెలుస్తుంది. సాక్షాత్తు పరదేవత యొక్క శక్తి ఈ 30 రోజులు కూడా ఈ ఉసిరి చెట్టులో అమ్మవారి యొక్క శక్తి ఉంటుందని చెప్పి మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి ఏంటంటే అందరూ కూడా చక్కగా ఈ తులసీధాత్రి పూజ ప్రతి ఒక్కరు చేసుకొని మా ముత్తైదులందరూ కూడా సౌభాగ్యాన్ని పొందాలి, అలాగే అందరూ కూడా ಆರೋಗ್ಯಾన్ని పొందాలని చెప్పಿ ಸರ್ವ ಸದಸ್ಯರಿಗೆ ಸ್ವಾಗತ ಮತ್ತು ಸುಸ್ವಾಗತ. ಇವತ್ತು ಒಂದು ಒಳ್ಳೆಯ ಶುಭ ದಿನ. ಈ ಯಾದಗಿರಿ ಜಿಲ್ಲೆ ಸುರಪುರ ತಾಲೂಕಾ ಕಾವೇರಿಮಟ್ಟಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ವನಭೋಜನವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು ನಿಜವಾಗ್ಲೂ ಸಂತೋಷ ಸಂಗತಿ. ನೀವು ಸ್ವಲ್ಪ ಜನ ಇದ್ದರೂ ಕೂಡ ವಿಶೇಷವಾಗಿ ಪ್ರತಿ ವರ್ಷ ಕೂಡ ನಮ್ಮ ಜನಾಂಗದನ್ನು ಒಂದುಗೂಡಿಸಿ ಒಂದು ವನಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮ ನೆರವೇರಿಸ್ತಾ ಬಂದಿದ್ದೀರಾ. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮ್ಮ ವಿಶಾಖಪಟ್ಟಣದಿಂದ ವರಲ್ಡ್ ಕಮ್ಮ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷ ಬಾಬರು ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವರ ಮಾತು ಮಾತಾಡ್ತಾರೆ. ನಿಮ್ಮ ಮಾತಾಡ್ತಾರೆ. అప్పర్ కృష్ణ కమ్మ సంఘం ఏర్పాటు చేసిన కావడి మెట్లోని ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆల్ ఇండియా కమ్మ సంఘం అధ్యక్షుల వారు గౌరవనీయులు గారపాటి రామకృష్ణ గారు. గారపాటి అంటే అమ్మవారిలో ఎక్కడున్నా నేను ఉన్నా అనేటువంటి వ్యక్తి మన వినాయకుడి కన్నా ప్రథమంగా ఉండేటువంటి వ్యక్తి. ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు జయప్రదం చేయటానికి కృషి చేసేటువంటి వ్యక్తి. మరియు ఈ కర్మ సంఘానికి ఇలాంటి మరి కురు భీష్మాచార్యులు లాంటి మన గారపాటి గారు రావటం చాలా మీ అందరికీ చాలా ఆనందదాయకం. కావున ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఆయన అక్కడ వచ్చాడంటే ఆల్ ఇండియా వచ్చినట్టేను. ఇది కావున ఈ యొక్క అప్పర్ కృష్ణ కమ్మ సంఘం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి కమ్మవారి ఐక్యత, వర్ధిల్లాలి అప్పర్ కృష్ణ కమ్మ సంఘం ఐక్యత. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. చేసాం. నెక్స్ట్ ఇమీడియట్ గా మైసూరులో కావేరి పుష్కరాలు, కావేరి పుష్కరాలు లేవు. గురువారం ఏం కలిసి అక్కడ 1,00,000 మంది భోజనం పెట్టారు. తర్వాత మీరు కాశీకి వచ్చారా? కాశీ కూడా వచ్చారు. 300 మంది మహిళలు తీసుకెళ్లి బ్రహ్మసాగర్ నుంచి 12 రోజులు 14 రోజులు 1,00,000 మంది భోజనం పెట్టారు. అంటే మీ వాళ్ళే ఈ మహిళల మాట ఈ రోజు మన యాదగిరి జిల్లా సముద్ర ప్రాంతంలో గవర్నమెంట్ గ్రామంలో కార్తీక మాసం స్వాగతం. విశేషంగా మీరు పొందించడానికి కూడా మీరు ప్రపంచ రికార్డులు చేశారు. ఎందుకంటే కృష్ణా పుష్కరాలు 3 లక్షల మందికి భోజనం పెట్టి తెలుగు ఉన్నారు. కోరుకుంటూ మరియు 2025 వస్తుంది పుష్కరాలు 3 లక్షల నుంచి 6 లక్షల భోజనం పెట్టేట్టుగా మీరు దేవుడు ఆయుష్వాన్ని పైసలు ఇవ్వాలని కోరుకుంటూ దానికి అవకాశం మీ అందరికీ తెలియజేస్తూ ఆ చిన్న మాట ఓం శాంతి శాంతి శాంతి. శ్లోకం బాగుంటుంది. తెలుస్తుంది మనకేమో బాగా చెప్తున్నాడే, మన అమ్మాయికి బలి చెప్తున్నాడు అబ్బా, అంతే కదా. భద్రం కర్ణీయామ దేవా. హే భగవన్, నేను బ్రతికినంత కాలము నా చెవులు భద్రముగా ఉండి మంచి విషయాలనే వినాలి. ఎందుకంటే భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చాడు.
మాలాగా 60 సంవత్సరాలు దాటిన వారికి చెవులు వినపడవు. ఎందుకు స్వామి ఇలా చేసినావు అంటే నీ కోడలినే మాటలు కనుక మాట్లాడే మాటలు కనుక నీకు వినపడినా నువ్వు ఆత్మహత్య చేసుకుంటావురా, అందుకే చేస్తాను అన్నాడు. ఎందుకంటే ముసలాయనకి రాత్రి కూడా అన్నం అరగదు, చెక్కలు అప్పుడు వాడికి బాగా అవసరమైతే ఈ అమ్మ కోడేయటం మర్చిపోయి ఉండలేదు, ఎక్కడో పెట్టున్నది ఏమై ఉంటాయి. అప్పుడు ఏమంటుందో తెలుసా, ఈ బాలు పిల్లి ముస్లిం పిల్లి రాత్రి బాగాగేసిన పిల్లోడికి లేకుండా అప్పుడు పిచ్చినట్టే కదా ఈ ముసలోడికి బాగా ఏమవుతాడు. అందుకని మన పెద్దలు ఏం చెప్తారంటే చెవులకి మాత్రమే మూత లేదు, కళ్ళు చూడకూడని విషయం వచ్చినప్పుడు కళ్ళకి మూత పెట్టాడు, నోటికి మాట్లాడకూడనప్పుడు నోటికి మూత పెట్టాడు. చెవులకు మాత్రమే ఎందుకు పెట్టలేదు అంటే శ్రవణం ద్వారా మోక్షం పొందిన వాడు పరీక్షలు మహారాజు. పట్టణాలను కూడా పరీక్షలు మహారాజు. మీ బంధువులు ఎవరైనా పెట్టుకున్నారా? కైకాయకులు పెట్టుకున్నారమ్మా? ఏం బాబు ఏం చేసింది? పోనీ మంత్రం పేరు ఎవరైనా పెట్టుకున్నారా? మంత్రం పేరు కూడా పెట్టుకోలేదు. కారణం ఏమిటి? మందరం నోటి ద్వారా స్టడీ చూపింది, అయితే చెవుల ద్వారా చెప్పిన మాటలు వినిపి ఫలితంగా రామచంద్ర ప్రభు 14 సంవత్సరాలు అడవులు పాలైనాడు. అందుకని చెవులు భద్రంగా ఉండి మంచి విషయాలు వినాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే సత్సంగంలో దేవుడి గుడిలో మాత్రం మీరు ఉంటారు. దేవుడి గుడిలో పొందనే స్వామిని తొందర పెట్టున్నారు. స్వామి 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 ఆయన ఏమంటారు? మామ అనుకోండి అంటాడు. మిగిలిన ఆయన చెప్పడు. సంగతి మీకు చెప్పండి స్వామి అన్నాడు. స్వామి మమ్మ అనుకున్నాడు, మమ్మ అంటాం లేకపోతే మామ అంటాం. మనం చెప్పలేదు మన విషయం ఏంటి? ఆ తక్కువ డబ్బులు వేయాలి, ఆ హార్ట్ని చదువుకోవాలి. ఏమి అర్థం కష్టపడేవి ఆత్మాని భూరాంతరాత్మాని మనం కూడా కాదు. అందుకే మనం ఎక్కువగా అనుకరణ చేస్తాం, అనుకరణ చేయకూడదు. అలా తను చనిపోతూ ఇతరులకు వెలిసి ఆ కమ్మడం అంటే అర్థం ఏంటి? అమ్మ అనేటువంటి కమ్మని కాపు నుంచి వచ్చిందే కమ్మ. గురువు ప్రేమ పొందాలి అంటే మనం మంచి మార్పులు తెచ్చుకోవాలి. గురువు గారికి బాగా చదివి మార్పులు తెచ్చుకోవాలి. లేకపోతే అప్పుడప్పుడు గురువు గారికి కూరగాయలు ఎత్తుకోవాలి. లేకపోతే అప్పుడప్పుడు ఆయన ఫోన్ రీఛార్జ్ చేసుకుండాలి. ఎక్కడన్నా గురువు గారు కనపడుతుంటే నమస్కారం చేయాలి. అప్పుడు గురువు ప్రేమ మనకు వస్తుంది. దేవుడి ప్రేమ మనం పొందాలి అంటే ఆ దేవుడు పెట్టే పరీక్షలు మనం నెట్టుకోలేదు. విషమైన మీకు ఎంత విశ్వాసం ఉన్నా మీరాబాయి కర్ణాటక కమ్మవారి సంఘ అధ్యక్షులు రాయపాటి వెంకటరావు గారు ఇచ్చేశారు. దయచేసి వెంకటరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. చెప్పడానికి వచ్చిన రవీంద్రరావు గారి గురించి కొంతవరకు తెలుసు మీకు. ఈ కోడే బాబురావు గారి గురించి మీకు ఎవరికైతే తెలీదు. ఆయన ఒక వ్యాపారవేత్త కాదు, ఇండస్ట్రీస్ లేవు, బిజినెస్ లేవు, ఒక వ్యవసాయ కుటుంబీకులు. ఆయన అక్కడ అడ్డుగా ఉందంటండి, దయచేసి కారు అంటే తీయండి. 4646 డిజైర్ కారు. నిరుపేదలకి తాళిబొట్లు ఇచ్చి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చేసి చదువుకునే వారికి ఆర్థికంగా ఉపయోగపడ్డ వ్యక్తి ఆయన. నేను మన వాళ్ళకి ఇదివరకు ఒకసారి చెప్పాను, ఎక్కడికో వెళ్ళి ఎవరెవరినో తీసుకోవడం తెలియని వారికి అంటే మనకే ఇక్కడ ఉన్న వాళ్ళకే పెద్దలు ఆర్ వెంకటరెడ్డి గారు ఇచ్చేశారు. దయచేసి మొన్న 2వ తారీఖు ఆదివారం ఉన్సికి కమ్మ సంఘం వారు వనభోజనాల కార్యక్రమం జరిగింది. మేమే వెళ్ళాం. మన వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు, ఆడవాళ్ళు కూడా. వెళ్తేనే అక్కడ ఇక్కడ వారికి వెళ్తేనే మంచి చెట్లు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మాకు అబ్బాయి ఉన్నాడు, మీకు అమ్మాయి ఉన్నాడు అని తెలుసుకోవడం జరుగుతుంది. మనమే పెళ్లి చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి ఎవరినో దిగుమతి చేసుకురావాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంది చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఇక్కడే మన వాళ్ళు రైతులు కష్టపడి మన పిల్లలందరినీ చదివించుకున్నారు. కొంతమంది ఇంజనీరింగ్ చదివారు, కొంతమంది డాక్టర్లు చదివారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆడపిల్లలను చదివించారు, మగపిల్లలను చదివించారు. మన ఆస్థాన పండితులు మురళీధర శాస్త్రి గారు ఉన్నారు. బయట పంపించేస్తే 10 నిమిషాల్లో వాళ్ళ జాతకాలు కలిస్తే కూడా చెప్పేస్తారు. ఆయన జాతకాలు కలిస్తే
ఆర్థికంగా కలిస్తే, ఉద్యోగాలు కలిస్తే, పిల్లల మనస్తత్వాలు కలిస్తే మనమే ఇక్కడ వాళ్ళమే ఎక్కడ వచ్చో తీసుకురావాలి. అంటే ఆయన చాలా సందర్భాల్లో మాకు కార్యక్రమాలు కలుస్తూ ఉంటారు. ఆయన చెప్పారు, మన పిల్లలు అందరికీ కూడా కష్టపడి చదివించుకుంటారు. మన కేజీఎఫ్ అంటే అందరినీ ఇన్విటేషన్ లేదు, అధ్యక్ష కార్యదర్శులుగా మాత్రం హైదరాబాద్లో ఇన్విటేషన్ వచ్చింది. మేము వెళ్ళాము. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అక్కడికి కొంతమంది ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు అందరూ వచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు చాలా మంది వచ్చారు. మన సింధనూరు ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది రైతులు అక్కడి ఇతర దేశాల నుంచి వచ్చిన డాక్టర్స్ని, అయ్యా మేము మా పిల్లలు మేము కష్టపడి డాక్టర్గా చదివించుకున్నాం, మాకు మంచి కార్పొరేషన్ హాస్పిటల్స్ లేవు మా దగ్గర, మీరు మాకు సహకరిస్తే మేము దగ్గరలో మేము హాస్పిటల్కి మేము స్థలాలు ఇస్తాము, మా పిల్లల్ని డాక్టర్గా కూడా మీ దగ్గర పంపిస్తామని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మన పిల్లలందరినీ చదివించుకున్నాం. ఇంజనీరింగ్ చదివిన పిల్లలు మనం ఏం చేయలేము, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. కనీసం డాక్టర్ చదివిన పిల్లలైనా మన ప్రాంతంలో సరైన హాస్పిటల్స్ లేవు. ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది పిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారు. అది చేయవలసిన బాధ్యత స్త్రీ మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మగవాడు మేము బయట తిరుగుతూ ఉంటాము, బయట చూసుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళ పిల్లలు ఎనీ టైం వాళ్ళ ఫోన్ వాచ్ చేసి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఫోన్ తక్కువ వాడేటట్టు చేసి పిల్లల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మీది. ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ తెలియకొస్తున్నాను. ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడే ఉన్నారు. మా రవీంద్రనాథ్ గారు ఆయన సందేశం సంబంధించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగం చేయాలి. మళ్ళా సంవత్సరం లాగానే మా తెలుగు సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకుంటూ వస్తున్నాం. అలాగే అనేక మందిని మనం చూసి మనం సన్మానించుకొని అట్లాగే యథాశక్తిగా అలాగే మన ఒకటి ఆవిష్కరిస్తున్నాం. అలాగే కూడా అందరూ చేయడం శిక్షణ మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మాసంలో ప్రత్యేకంగా దానాలు, అలాగే ప్రత్యేకంగా దీపారాధన, ఇంట్లో దీపారాధన, అలాగే దేవాలయం నుండి ఆకాశ దీపము, అట్లాగే నిన్న రోజున కార్తీక పౌర్ణమి జ్వాలా పథకము, అలాగే 340 కొన్ని చోట్ల 730 కూడా చెప్పారు. 340 దీపారాధన చేయడం, 5 రకాలుగా అగ్ని ఆరాధన చేస్తాం, శివుని ఆరాధన చేస్తాం, అలాగే శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తాం, కార్తీక భోజనాలు చేసుకుంటాం, శ్రీని ఏకాదశి చెప్పి సత్యనారాయణ స్వామిని ఏకాదశి ఆరాధన చేస్తాం. ఈ రకంగా మనం తెలుగులాగా ఒకటిగా 2 నాగుల సంతికి సర్పాన్ని ఆరాధన చేస్తాం, అలాగే ఉసిరి చెట్టుని ఆరాధన చేస్తాం. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి పశువుల దగ్గర నుంచి, ప్రకృతిలో ఉండేటువంటి చెట్ల దగ్గర నుంచి, ప్రకృతిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి భూతాల దగ్గర నుంచి కార్తీక దీపము 340 పెట్టి మనం 84 జీవనానికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటాం. కాబట్టి ఈ కార్తీక మాసం మనకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒకటి ప్రధానంగా చెప్తారు, మన గంటల నుంచి వాసంగా మనం దీన్ని స్వీకరించి చేస్తున్నాం. మనం మన పిల్లల్ని తిరిగి పెట్టుకొని చేద్దాం. మన పిల్లల్ని తిరిగి పెట్టుకొని చేస్తే మన తెలుగు సంస్కృతి వర్తించుంది. అలా ప్రకటించాలి. ఎందుకంటే ನ್ಯೂಸ್ ಟಿವಿ ಚಾನಲ್ ಎಲ್ಲ ಪ್ರೇಕ್ಷಕರಿಗೂ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವತ್ತಿನ ದಿನ ನಮ್ಮ ಅಪ್ಪರ್ ಕೃಷ್ಣ ಕಮ್ಮವಾರಿ ಮಹಾಸಂಘ ಅವರಿಂದ ಕಾರ್ತಿಕ ವನಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ. ನಿಜವಾಗ್ಲೂ ಒಂದು ಸಂತೋಷವಾದ ವಿಷಯ. ಅಂದರೆ ಇದು ಒಂದು ಕ್ಯಾಸ್ಟ್ಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನಮ್ಮ ಕಮ್ಮ ಜನಾಂಗದಲ್ಲಿ ಅವರು ವೈವಿಷ್ಟ್ಯತೆ ಏನಂದರೆ ಎಲ್ಲ ಸಮುದಾಯಗಳು ನಾವು ಕನ್ನಡ ನಾಡಿನಲ್ಲಿದ್ದೇವೆ. ಕನ್ನಡ ನಾಡಿನ ಎಲ್ಲ ಸಮುದಾಯಗಳು ಒಂದೇ, ನಾವೆಲ್ಲರೂ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು ಅಕ್ಕ ತಂಗಿಯರಂಗೆ ನಾವು ಬಾಳೋಣ ಅಂತ ಹೇಳಿ ಈ ವನಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಇದೊಂದು ಒಂದು ಸ್ಫೂರ್ತಿದಾಯಕ ಮತ್ತು ಈ ವಿಷಯ ಸಂತೋಷದಾಯಕ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವತ್ತಿನ ದಿನ ನಮ್ಮ ಅಪ್ಪರ್ ಕೃಷ್ಣ ಕಮ್ಮ ಮಹಾಜನ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ ಮೋಹನ್ ಅವರು, ಅದೇ ರೀತಿ
ನಮ್ಮೆಲ್ಲರ ಮಾರ್ಗದರ್ಶಕರು ನಿರ್ದೇಶಕರು ಹಾಗೂ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ಕಮ್ಮ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಶ್ರೀ ಲಯನ್ ಗಾರಪಾಟಿ ರಾಮಕೃಷ್ಣ ಅವರು ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡಿದ್ದಾರೆ. ಅವರು ಕೂಡ ನಾನು ಶುಭಾಶಯ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಇವರು ಮೊನ್ನೆ ತಾನೇ ಲಂಡನ್ ಪ್ರವಾಸ ಮುಗಿಸಿ ಬಂದಿದ್ದಾರೆ. ಸುಮಾರು 2 ರಿಂದ 3 ತಿಂಗಳಲ್ಲಿದ್ದು ಎಲ್ಲ ನಮ್ಮ ಕಮ್ಮ ಜನಾಂಗದ ಯಾರ್ಯಾರು ನಮ್ಮ ಸಹೋದರರಿದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ಹುಂಬಸ್ಸು ತುಂಬಿ ಇವತ್ತಿನ ದಿನ ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ನಾನು ಸ್ವಾಗತ ಕೋರ್ತಾ ಇದ್ದೀನಿ. ಇವತ್ತಿನ ದಿನ ನಮ್ಮ ಕಾರ್ತಿಕ ಮಾಸ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಜನಾಂಗದವರು ಪ್ರತಿ ವರ್ಷ ಈ ಕಾರ್ತಿಕ ಮಾಸಕ್ಕೋಸ್ಕರ ಅವರು ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಯಾಕಂದರೆ ಎಲ್ಲ ಸಮುದಾಯದ ಜನ ಮತ್ತು ನಮ್ಮ ಸಮುದಾಯದ ಜನ ಅಣ್ಣ ತಮ್ಮಂದರಂಗೆ ಬಾಳೋಣ, ಸಹ ಪಂಕ್ತಿಯಲ್ಲಿ ಊಟ ಮಾಡಿ ಎಲ್ರಿಗೂ ಶುಭ ಕೋರೋಣ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ಕಮ್ಮ ಮಹಾಜನ ಸಂಘದಿಂದ ನಾನು ಶುಭಾಶಯ ಹೇಳುತ್ತಾ ನನ್ನ 2 ಮಾತು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ.